ఇంటర్వ్యూలో సార్ చెప్పండి. మీకు అహంకారం అంటున్నారు కదా, ఎప్పుడైనా ఆలోచిస్తారా మరి ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా జనాలని? డెఫినెట్గా అనుకుంటా సార్, ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు, నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పని చేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ అని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు, కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటైపోయింది ఇప్పుడు. ఓకే, ఇంటర్వ్యూలో సార్ చెప్పండి. మీకు అహంకారం అంటున్నారు కదా, ఎప్పుడైనా ఆలోచిస్తారా మరి ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా జనాలని? డెఫినెట్గా అనుకుంటా సార్, ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు, నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పని చేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ అని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు, కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటైపోయింది ఇప్పుడు. ఓకే.